వెంకటాపురం అనే ఊరిలో వెంకయ్య అనే బద్ధకస్తుడు ఉండేవాడు. ఏ పని చేయడానికి ఇష్టపడడు. కష్టపడకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుని తినాలని అనుకుంటాడు. వెంకయ్య తల్లిదండ్రులు కొడుకుని చూసి చాలా బాధపడతారు. పెళ్లి చేస్తే మారతాడు అని అనుకుని పెళ్లి కూడా చేస్తారు. పెళ్లి చేసిన వెంకయ్యలో ఏమాత్రం మార్పు ఉండదు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు వెంకటాపురంకి ఒక సాధువు తన శిష్యుడు వస్తారు. ఆ సాధువు గుప్త నిధులు, లంకె బిందెల గురించి చెబుతూ ఉంటాడు. అది వెంకయ్యకి తెలుస్తుంది. ఒకరోజు వెంకయ్య అటుగా వెళుతూ సాధువు చూసి, ఏంటి, గుప్త నిధులా? అవి ఈ కాలంలో కూడా ఉంటాయా అని అనుకుంటూ సాధువు దగ్గరికి వెళతాడు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. నా పేరు వెంకయ్య. అవునా, సరే చెప్పు, నీ సమస్య ఏంటి? మీరు గుప్త నిధులు, లంకె బిందెలు ఎక్కడుంటాయో వాటి గురించి చెబుతారంటగా, నిజంగానే ఉంటాయా స్వామి? అవును నాయనా, ఉంటాయి. అవునా, మరి అవి ఎక్కడ ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి? అవి ఎక్కడ ఉన్నా నా దివ్య దృష్టితో చూసి చెప్పగలను నాయన. స్వామి, మా తాత ముత్తాతలు ఈ లంకె బిందెలు ఏమన్నా దాచిపెట్టారేమో చెప్పగలరా? తప్పకుండా నాయనా, నేను ఉన్నదే అందుకు. ఉదయమే మేము మీ ఇంటికి వచ్చి మా దివ్య దృష్టితో అవి ఎక్కడ ఉన్నాయో చూసి చెబుతాను. సరే స్వామీజీ, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అలా వెంకయ్య ఇంటికి బయలుదేరతాడు. అక్కడ ఉన్న సాధువు, శిష్యుడు ఇలా మాట్లాడుకున్నారు. గురువుగారు, మీకు ఆ దివ్య దృష్టి ఏమీ లేదు కదండి? ఆ విషయం నీకు తెలుసురా, వాడికి తెలియదు కదా, అందుకే అలా చెప్పాను. మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభ్రంగా 3 పూట్ల తినొచ్చు. అవును గురువుగారు, ఈ మధ్య సరైన భోజనమే తినలేదు. అవునురా, సరేలే, ఇంక పడుకో, పొద్దున్నే ఆ వెంకయ్య ఇంటికి వెళ్ళాలి. అలా పొద్దున్నే సాధువు, శిష్యుడు వెంకయ్య ఇంటికి బయలుదేరతారు. వెంకయ్య ఇంటి దగ్గర సాధువు కోసం ఎదురు చూస్తూ ఇలా అనుకుంటాడు. ఆ సాధువు వచ్చి ఆ లంకె బిందులు ఎక్కడున్నాయో చూసి చెబితే హాయిగా కూర్చొని తినొచ్చు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో వెంకయ్య భార్య మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటండి, గుమ్మం ముందు నిల్చొని ఆలోచిస్తున్నారు? అదా, మన ఇంటికి ఒక సాధువు, అతని శిష్యుడు వస్తున్నారు. సాధువా? మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటావేంటే, మన ఇంట్లో లంకె బిందులు ఉన్నాయి అని నా అనుమానము. ఏంటి లంకె బిందెలు? అవి మన ఇంట్లో ఉన్నాయా? మీకెందుకు అలా అనిపించింది? పిచ్చిదానా, మనది రాజుల వంశమే. మా తాత ముత్తాతలు దాచే ఉంటారు. అందుకే ఆ సాధువుని పిలిపిస్తున్నాను. లంకె బిందెలు ఉన్నాయని సాధువుకి ఎలా తెలుస్తుంది? సాధువుకి సత్తులు ఉంటాయి కదా, తన దివ్య దృష్టితో చూసి చెబుతారు. అయ్యో ఏవండి, ఈ రోజుల్లో కూడా దివ్య దృష్టి ఏమిటండి? మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో. వాళ్ళు వచ్చే సమయమైంది, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చెయ్యు అని అంటాడు. ఇంతలో సాధువు అక్కడికి తన శిష్యుడితో వస్తాడు. అప్పుడు వెంకయ్య వాళ్ళని చూసి, రండి స్వామి, రండి అని మర్యాదగా లోపలికి పిలిచి తీసుకుని వెళ్లి కూర్చోండి అని చెబుతాడు. మహాలక్ష్మి, స్వామీజీ ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. తన దివ్య దృష్టితో ఆ లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో చూసి చెబుతారు. అప్పటి వరకు నువ్వు ఏ లోటు లేకుండా చూసుకో. సరే అండి. అలా మహాలక్ష్మి లోపలికి వెళ్లి ఇలా అనుకుంటుంది. ఈ సాధువు కావాలని దివ్య దృష్టి తెలుసు, అది తెలుసు అని చెప్పి ఇంటికి వచ్చి తిష్ట వేయడానికి చూస్తున్నట్టున్నాడు. ఇది తెలియక ఈయన ఇంటికి తీసుకుని వచ్చారు. ఎలా అయినా ఈ సాధువుని ఇక్కడి నుండి పంపించేయాలి అని అనుకుంటుంది. అలా ఒక రోజు గడుస్తుంది. మరునాడు ఉదయం వెంకయ్య లేచి సాధువు దగ్గరికి వెళతాడు. స్వామి, ఆ లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో కొంచెం దివ్య దృష్టితో చూసి చెబుతారా? సరే నాయనా అని చెప్పి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివి కళ్ళు తెరిచి పెరట్లోకి వెళతాడు. వెంకయ్య,
ఇక్కడ తవ్వు, లంకె బిందులు ఇక్కడే ఉన్నాయి. సరే స్వామీజీ. అని అక్కడ తవ్వడం మొదలు పెడతాడు. అలా ఎంత తవ్వినా అక్కడ ఏమీ కనిపించవు. స్వామీజీ, ఇక్కడ ఏమీ లేదు. నా దివ్య దృష్టి ఎప్పుడూ తప్పు చెప్పదు. ఏవో శక్తులు తప్పుదారి పట్టించాయి. మళ్ళీ రేపే నా దివ్య దృష్టి పనిచేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. వెంకయ్య కూడా సాధు వెనకాలే వెళతాడు. అలా 2 రోజులు అక్కడ పెరట్లో మొత్తం తవ్విస్తాడు. కాని ఆ లంకె బిందెలు ఎక్కడా కనిపించవు. ఆ రోజు రాత్రి మహాలక్ష్మి వెంకయ్యతో ఇలా మాట్లాడుతుంది. ఏవండి, ఆ సాధువు మోసగాడిలాగా ఉన్నాడు. అందుకే రోజులు గడిపిస్తున్నాడు. అదేమీ లేదే. ఆ సాధువుకి శక్తులు ఉన్నాయి, కానీ ఎందుకో చెప్పలేకపోతున్నారు. ఏవండి, వాళ్ళు మోసగాళ్ళు, నేను నిరూపిస్తాను అని అంటుంది. వెంకయ్య లంకె బిందెల మీద ఆశతో మహాలక్ష్మి మాటలు పట్టించుకోడు. మరునాడు ఉదయం మహాలక్ష్మి లేచి వంట అంతా చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. అన్ని అరిటాకులలో వడ్డించి భోజనాలకు రండి అని భర్తని, సాధువుని, శిష్యుడిని పిలుస్తుంది. అందరూ భోజనానికి వచ్చి మహాలక్ష్మి ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటారు. సాధువు కూర్చోగానే తన అరిటాకులో ఉన్న భోజనం చూసి, అదేంటి, నా అరటాకులో అన్నము పచ్చడి తప్ప ఇంక ఏ కూరలు లేవు, కాని నా శిష్యుడికి అన్ని కూరలు వడ్డించారు అని కోపంతో వెంకయ్యని, వెంకయ్య, నన్ను తీసుకొచ్చి అవమానిస్తావా? ఇదేనా నీ మర్యాద? అయ్యో స్వామీజీ, మీ ఆకులో ఉన్న అన్నంని కొంచెం తీసి పక్కన పెట్టండి, అప్పుడు కూరలు కనిపిస్తాయి అని అనడంతో ఆ సాధువు కొంచెం అన్నం తీయగానే కూరలు కనిపిస్తాయి. అందరూ మంచిగా తిని లేచి చేయి కడుక్కుని వచ్చి మహాలక్ష్మి ఇచ్చిన తాంబూలం తీసుకొని తింటారు. ఏవండి, మీ సాధువు 4 మెతుకుల కింద ఉన్న కూరలే కనిపెట్టలేకపోయారే? కొంచెం పరిశీలనగా చూస్తే చిన్నపిల్లాడు చూసి చెప్తాడు ఆ అన్నం కింద కూరలు ఉన్నాయని. కాని మీ సాధువు అది కూడా గ్రహించలేకపోయాడు. అంత చిన్న విషయం గ్రహించలేకపోయాడు కాని ఎక్కడో భూమిలో ఉన్న లంకె బిందెలు ఎక్కడ ఎలా చెప్పగలరు? అయినా వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. దొంగ స్వామీజీలు ఎన్నో చెబుతారు. అది ఇది, ఏది నిజమో ఏది అబద్ధమో మనమే గ్రహించాలి. అలా వెంకయ్యని తిడుతూ ఉంటే ఆ సాధువు తన శిష్యుడు మహాలక్ష్మి తెలివితేటలు చూసి అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నారు. అప్పుడు వెంకయ్య పక్కకి చూడగానే సాధువు తన శిష్యుడు ఉండరు. అది గ్రహించి, నేను ఎంత తెలివి తక్కువ వాడినో ఇప్పుడు అర్థమయ్యింది. నన్ను క్షమించు మహాలక్ష్మి. అప్పటి నుండి కష్టపడి సంపాదించి తన భార్యతో సంతోషంగా ఉంటాడు. వెంకయ్య తల్లిదండ్రులు కూడా కొడుకుని చూసి ఆనందిస్తారు.